హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో ఇఫ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ సంబంధించింది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, నెక్స్ట్ ఇఫ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. సో దానితో పాటుగా మీకు ఒకటి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, స్టూడెంట్కి సంబంధించిన గ్రేడ్స్. సో ఏ విధంగా మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉపయోగించి రాయమని చెప్పాను. సో ఇప్పుడు దానికి సంబంధించింది ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫైండ్ ద స్టూడెంట్ మార్క్స్ బేస్డ్ ఆన్ గ్రేడ్ పాయింట్స్. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఎస్ఎస్సి రిజల్ట్ అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినాయి కదా. సో ఎస్ఎస్సిలో చాలామందికి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఏ గ్రేడ్ అంటే ఎంత మార్క్స్ వచ్చాయి అప్రాక్సిమేట్గా, బి గ్రేడ్ అంటే ఎంత మార్క్స్ వచ్చాయి, సి గ్రేడ్ అంటే ఎంత మార్క్స్ వచ్చింది, అండ్ గ్రేడ్ పాయింట్. అక్కడ గ్రేడ్ పాయింట్ వచ్చేసి 10 ఆర్ 9, 8, 7 ఈ గ్రేడ్ పాయింట్ వస్తే ఏ రేంజ్ మార్క్స్ వచ్చాయి మనకి అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రోగ్రామింగ్ రాశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇన్పుట్ ఎంటర్ యువర్ జీపీఏ నథింగ్ బట్ గ్రేడ్ పాయింట్కి సంబంధించింది. సో జీపీఏకి సంబంధించింది మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీకు ఎంత జీపీఏ వచ్చిందని అడుగుతున్నాను యూజర్ని. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారము సో అది జీపీఏ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన వేరియబుల్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ సో మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటూ వస్తుందన్నమాట. సో జీపీఏ ఈక్వల్ టు 10 అయితే సో యూజర్ ఒకవేళ 10 ఎంట్రీ చేస్తే సో ప్రింట్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏమని ఎగ్జిక్యూట్ అవుతుంది, యువర్ జీపీఏ 10 అండ్ యువర్ మార్క్స్ రేంజ్ 550 to 600, యువర్ గ్రేడ్ A1, కంగ్రాచులేషన్. ఒకవేళ జీపీఏ వచ్చేసి 9 అని ఇచ్చారనుకోండి, సో డైరెక్ట్ మన కర్జర్ వచ్చేసి ఎల్స్ ఇఫ్ బ్లాక్కు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ఈ జీపీఏ 9 వెరిఫై చేసుకుంటుంది, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఒకవేళ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం జీపీఏ 7 ఇచ్చామనుకోండి, ఫస్ట్ టైం చేస్తుంది వేరియబుల్ అనేది ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో జీపీఏ 7 ఈక్వల్ టు 10 కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఫ్ బ్లాక్ చెక్ చేస్తుంది. సో ఇది ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు, జీపీఏ 7 సో 9 సాటిస్ఫై కాలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఫ్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ వెరిఫై చేసుకుని ఇక్కడ కూడా సాటిస్ఫై కాకపోతే లాస్ట్కి మనకి ఎల్సిఫ్ ఇక్కడ 7 = 7 సో ఇక్కడ సాటిస్ఫై అయింది. సో డైరెక్ట్ కంట్రోల్ అనేది ఎల్సిఫ్ బ్లాక్ వచ్చేసి ప్రోగ్రామ్ కంట్రోల్. సో ఇక్కడ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, యువర్ జీపీఏ 7, యువర్ మార్క్స్ రేంజ్ 397 to 447, యువర్ గ్రేడ్ B2, కంగ్రాచులేషన్. ఒకవేళ 6 అనుకోండి, సో 6కి వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ మనకి ఈ బ్లాక్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 అనుకుంటే ఈ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 అనుకుంటే ఈ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కంట్రోల్ అనేది మనం యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారము డైరెక్ట్ మన యొక్క ప్రోగ్రామ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్లో వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఎక్కడైతే బ్లాక్ సాటిస్ఫై అవుతుందో ఆ బ్లాక్ సంబంధించింది కర్సర్ అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఒకవేళ 3 అయితే ఈ క్లోడ్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ ఇందులోకి వెళ్ళి ఏది లేకపోతే డైరెక్ట్ ఎల్స్ పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం స్టూడెంట్కి సంబంధించిన ఎల్స్ ఇఫ్ కండిషన్ ఉపయోగించి గ్రేడ్ అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఉపయోగించేది షిఫ్ట్ ఎంటర్. నేను జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎంటర్ యువర్ జీపీఏ అడిగింది. సో ఇక్కడ జీపీఏ వచ్చేసి సో మనము 10 ఇచ్చామనుకోండి, యువర్ జీపీఏ 10 అండ్ యువర్ మార్క్స్ రేంజ్ 550 to 600, యువర్ గ్రేడ్ A1, కంగ్రాచులేషన్. ఈ విధంగా అవుట్పుట్ అనేది మనకి స్క్రీన్లో చూపిస్తుంది. ఒకవేళ మనము 9 ఇచ్చామనుకోండి, సో యువర్ జీపీఏ 9, యువర్ మార్క్స్ రేంజ్ 449 to 549, యువర్ గ్రేడ్ A2, కంగ్రాచులేషన్. ఒకవేళ మనము అవుట్పుట్ రేంజ్ వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి 5 ఇచ్చామనుకోండి, యువర్ జీపీఏ 5 అండ్ యువర్ మార్క్స్ రేంజ్ 295 to 345 అండ్ యువర్ గ్రేడ్ C2, కంగ్రాచులేషన్. ఒకవేళ మనము 3 ఇచ్చామనుకోండి ఇన్పుట్, సో యువర్ జీపీఏ 3, యువర్ మార్క్స్ రేంజ్ 195 to 244, యువర్ గ్రేడ్ D2, సో ఫెయిల్డ్. సో ఈ విధంగా మనకి ఒకవేళ అందులో ఉన్న ఇన్పుట్ ఏది కాకుండా మనం 2 ఇచ్చామనుకోండి, 2 అని 1 కానీ ఏది ఇచ్చినా కూడా ఆటోమేటికల్లీ
నెక్స్ట్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ ఈ విధంగా స్క్రీన్లో చూపిస్తుందండి. ఇట్లా మీరు స్టూడెంట్ గ్రేడ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. స్టూడెంట్కి సంబంధించిన కంప్లీట్ గ్రేడే కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకోండి మార్క్స్, అంటే మన మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్కి సంబంధించింది స్పెసిఫిక్గా ఆ 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి, A+ గ్రేడ్ అని. 80 మార్క్స్ నుండి 90 మార్క్స్ మధ్యలో బిట్వీన్, సో మార్క్స్ 90 అంతకంటే ఎక్కువ వస్తే A+ గ్రేడ్ అని, ఆర్ 80 నుండి 90 మధ్యలో వస్తే ఏ గ్రేడ్ అని, 70 నుండి 80 మధ్యలో వస్తే B గ్రేడ్ అని, 60 నుండి 70 మధ్యలో వస్తే C గ్రేడ్ అని, 50 నుండి 60 మధ్యలో వస్తే D గ్రేడ్ అని, ఆర్ అంతకంటే అంటే 50 కంటే తక్కువ వస్తే F గ్రేడ్ వచ్చే విధంగా మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో ఇక్కడ నేను ఉపయోగించిన కండిషన్ వచ్చేసి ఇఫ్ కండిషన్ ఉపయోగించాను, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఉపయోగించాను, ఎల్స్ కండిషన్ పాటుగా అండ్. సో అండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం ఇక్కడ, మనము కాంబినేషన్ మల్టిపుల్ క్రైటీరియా వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఈ కేసులో మార్క్స్ వచ్చేసి >80 అండ్ <90 ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. 80 to 90 మధ్యలో 92 మధ్యలో ఏదైతే మనం మార్క్స్ ఇస్తామో దాని ప్రకారం మార్క్స్ ఇన్పుట్ రిసీవ్ చేసుకొని ఏ గ్రేడ్ అనేది మనకి ప్రింట్ చేయాలి. 70 to 80 మధ్యలో ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉందో అది B గ్రేడ్ ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగింది. మార్క్స్ int ఇన్పుట్ ఎంటర్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. సో ఇక్కడ ఇంట్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎక్స్ప్లిసిటీ కన్వర్షన్. మనము పైథాన్ ఇంటర్ప్రిటర్లో ఏది ఎంటర్ చేసినా కూడా అది స్ట్రింగ్గా రీడ్ అవుతుంది. కాబట్టి మనము అది వాల్యూలో కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఇంటీజర్, ఎస్పెషల్లీ ఇంటీజర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇంటీజర్ కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనే కీవర్డ్ ఉపయోగిస్తాము. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇచ్చిన వాల్యూని బేస్డ్ ఆన్ ఇన్పుట్ ప్రకారము ఆ ఇంటీజర్ అయితే ఇంటీజర్ కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ అదర్వైజ్ ఇంటీజర్ కాకుండా స్ట్రింగ్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది. ఇంటీజర్ అయినప్పుడు ఆ వాల్యూని మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో మార్క్స్ అనే వేరియబుల్ స్టోర్ అయింది. నెక్స్ట్ మనకి 1 by 1 ఇఫ్ ఎల్స్ కండిషన్ వెరిఫై చేసుకుంటూ ఎక్కడైతే కంట్రోల్ అనేది ప్రోగ్రామ్ స్టేట్మెంట్ అనేది కంట్రోల్ ఉంటుందో అక్కడికి ఆ కంట్రోల్కి వెళ్ళేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది షిఫ్ట్ ఎంటర్ అనగానే ఎంటర్ సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. సో మ్యాథ్స్లో మీకు ఎన్ని వచ్చాయని అడుగుతున్నాము. సో మనము 85. సో 85 అనేది ఇక్కడ ఎంతలో ఉంటుంది, ఈ రేంజ్లో. ఎల్స్ ఇఫ్ మార్క్స్ >= 80 ఆర్ less than 90. సో 80 to 90 మధ్యలో ఏ మార్క్స్ ఇచ్చినా కూడా మనము ఏ గ్రేడ్ రావాలి. సో వచ్చిందిలే చెక్ చేయండి. సో యువర్ గ్రేడ్ ఈజ్ ఏ. ఒకవేళ మనము <50 అంటే 50 కంటే తక్కువ ఏది ఇచ్చినా కూడా 49, 45, 0 ఏది ఇచ్చినా కూడా యువర్ గ్రేడ్ ఈజ్ ఎఫ్. సో మ్యాథ్స్లో అతనికి గ్రేడ్ వచ్చేసి ఎఫ్ వచ్చింది. లేదు మనము బిట్వీన్లో 100కి సంబంధించింది ఏది ఇచ్చినా కూడా యువర్ గ్రేడ్ ఈజ్ A+. సో ఈ విధంగా మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉపయోగించి కావాల్సిన ప్రోగ్రామ్ రాసుకొని కావాల్సిన అవుట్పుట్ అనేది పొందవచ్చునండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.